Good morning everyone. Welcome to our Gopistar Circle. So friends, ఈ రోజు మనం టైమ్ అండ్ వర్క్ కాలం పని అనే టాపిక్ నుండి మనం బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ పార్ట్ అనేది డిస్కస్ చేసాం. మీరు ఇంట్రడక్షన్ పార్ట్ క్లియర్గా వింటేనే మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే మనం లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సపోజ్ ఇప్పుడు బేసిక్ లెవెల్ కదా, నెక్స్ట్ మోడల్ అలా సో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి క్లియర్గా ఒక సీక్వెన్స్ తోటి మీరు ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. మరి నెక్స్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. సో బేసిక్ క్వశ్చన్ స్టార్టింగ్ నుండి ఏ విధంగా అయితే మనం AB/A+B అనే కాన్సెప్ట్ తీసుకున్నాం, లేదంటే LCM కాన్సెప్ట్ తీసుకున్నామో ఆ రకంగా ఉంటుంది అన్నట్టు, ఓకేనా. చూడండి, A can complete 4/5 of the work in 16 days and B can complete 2/9 of the work in 8 days. Find in how many days finish the వర్క్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ అంటున్నాడు. సో ఏ అనే వ్యక్తి 4/5 వంతు పనిని 16 రోజుల్లో చేస్తాడు. మరి బి 2/9 వంతు పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే వారిద్దరు కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది క్వశ్చన్, రైట్. సో ఇక్కడ ఏ అనేటోడు వర్క్ చేస్తున్నాడు, పి అనేటోడు వర్క్ చేస్తున్నాడు. కానీ టోటల్ వర్క్ 16 డేసా కాదు కదా. మరి టోటల్ వర్క్ 8 డేసా కాదు కదా. అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా టోటల్ వర్క్ అనుకోండి, రైట్. ఇదంతా టోటల్ వర్క్ అనేది తీసుకుందాం, క్లియర్ కదా. మరి ఇదంతా టోటల్ వర్క్ తీసుకున్నప్పుడు మనకి ఏ అనేటోడు ఎంత కంప్లీట్ చేస్తున్నాడో, సో ఏ అనేటోడు మనకి 4/5 వంతు పూర్తి చేస్తున్నాడు. అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పినా అంటే డినామినేటర్ వాల్యూ దేని గురించి అన్నట్టు టోటల్ వర్క్ గురించి చెప్తాం, రైట్. మరి ఇదేం తీసుకోవచ్చు, కంప్లీట్ అయిన వర్క్ గురించి చెప్తాం. అర్థమవుతుందా? 4 పార్ట్స్ కంప్లీట్ చేసిండు, టోటల్ పార్ట్స్ ఎన్ని 5 పార్ట్స్ అన్నట్టు. మరి అలాగే బి తీసుకున్నాం అనుకోండి, బి ఎంత 2/9 పార్ట్ కంప్లీట్ చేసిండు. దీంట్లో 2/9 పార్ట్ కంప్లీట్ చేసిండు. మరి దీన్ని ఏమనుకున్నా నేను టోటల్ వర్క్, దీన్ని ఏమన్నాం కంప్లీట్ అయిన వర్క్ అని చెప్పినాం. అర్థమవుతుందా? సో ఈ రకంగా ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మనకి ఇక్కడ టోటల్ వర్క్ ఇంకా చేయలేదు. అందులో 4/5 అంటే 5లో 4 భాగాలు కంప్లీట్ చేసిండు, 9లో 2 భాగాలు చేసుకున్నాడు. అంటే ఏ పరంగా తీసుకుంటే దీన్ని ఎన్ని భాగాలు చేసుకుంటాడు, 1 2 అలాగే 3 4 5 అన్నట్టు. అంటే ఏ పరంగా తీసుకుంటే 5 భాగాలు అన్నట్టు. అర్థమవుతుందా? అప్పుడు 5 భాగాల్లో ఏ కంప్లీట్ చేసింది ఎంత అన్నట్టు 4 భాగాలు. ఇంకో భాగం కంప్లీట్ చేసిందా, చేయలేదు. అంటే రిమైనింగ్ పార్ట్ ఎంత అంటే మీరేం చెప్తారు, 1/5 అని చెప్పాలి. అర్థమవుతుందా? సో 4/5 ఉందో మొత్తం 5 భాగాల్లో 4 పార్ట్స్ కంప్లీట్ చేసిండు. అప్పుడు 4 పార్ట్స్ కంప్లీట్ చేసినాక డేస్ ఎంత పట్టింది, 16 డేస్. మరి అది బి అనే వ్యక్తి ఇదే వరకు ఏదైతే ఉందో, మరి ఈ వర్క్ని బి అనే వ్యక్తి ఎన్ని పార్ట్స్ అనుకున్నాడు, టోటల్ 9 భాగాలు అనుకున్నాడు. మరి బి అనే వ్యక్తి ఎన్ని భాగాలు కంప్లీట్ చేసిండు, 2 పార్ట్స్ కంప్లీట్ చేసిండు. మరి ఆ 2 పార్ట్స్ కంప్లీట్ చేసినందుకు అతనికి ఎన్ని డేస్ పట్టింది, 8 డేస్ పట్టింది. ఎన్ని డేస్ పట్టింది, 8 డేస్ పట్టింది. మరి టోటల్ డేస్లోకి మరి మొత్తం పని చేస్తే వాళ్ళు కొంత పని చేస్తేనే ఇన్ని డేస్ పట్టిందంటే, మనం ఇద్దరు కలిసి చేస్తే అన్నప్పుడు టోటల్ డేస్ కావాలి. సో ఇద్దరు కలిసి చేస్తే అన్నప్పుడు మనకి ఏం కావాలి, టోటల్ డేస్ కావాలి. అలాంటప్పుడు టోటల్ డేస్ కోసం ఏం చేయాలి అని అంటే 4/5 5లో 4 భాగాలు కంప్లీట్ చేయడానికి 16 డేస్ టైం పడితే మరి 5 భాగాలు కంప్లీట్ చేయడానికి ఎంత అని తీసుకుంటే 4 ఎంతలు తీసుకోవచ్చు అంటే 4 కాబట్టి 5 4 ఎంత అంటే 20 డేస్ పడుతుంది అనేది ఆన్సర్ అవుతుంది. ఎవరికి, ఏ ఒక్కడికి మొత్తం పని చేయడానికి, ఇంకా ఆన్సర్ కాలే, ఏ ఒక్కడికి మొత్తం పని చేయడానికి 20 డేస్ పట్టింది. మరి అలాగే 2/9 తీసుకున్నాం అనుకో, ఈ 2 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకున్నాడు, 8 డేస్. మరి 2 ఎంత 4 మరి 2 భాగాలకి 8 డేస్ తీసుకున్నాడంటే 2 భాగాలకి 8 డేస్ అంటే ఒక్కో భాగానికి ఎంత 4 రోజులు తీసుకున్నట్టే కదా. అప్పుడు 2 4 అంటే ఒక భాగానికి 4 రోజుల టైం తీసుకుంటున్నట్టు, ఒక భాగానికి 4 రోజుల టైం తీసుకున్నట్టు. మరి అలాగే 9కి ఎంత తీసుకుంటే 9 4 వాల్యూ ఎంత అంటే సో 36 డేస్ అనేది బి వస్తుంది. ఇప్పుడు ఇదే టోటల్ వర్క్, ఈ వర్క్ని ఏ కంప్లీట్ చేయాలంటే మొత్తం ఎన్ని డేస్ పడుతుంది, 20 డేస్. అదే వర్క్ని బి కంప్లీట్ చేయాలంటే అంటే ఎన్ని డేస్ పడుతుంది, 36 డేస్ పడుతుంది. మరి ఏబీలు ఇండివిజువల్గా తీసుకున్నా, మరి నేను తీసుకున్న మనం ఫార్ములా ఏబీలు ఏ ఇచ్చి బి ఇచ్చి ఏబీలు ఇద్దరు అడిగితే మనం ఏం తీసుకున్నాం, ఫార్ములా కాన్సెప్ట్ ఏమని చెప్పినా నేను చెప్పండి ఇక్కడ. సో ఫార్ములా కాన్సెప్ట్ ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయాలనుకున్నప్పుడు ఏబీ ఈక్వల్స్ టు సో ఏబీ బై ఏం రాసుకోవచ్చు అన్నట్టు, ఏబీ ఇద్దరు కలిసి అంటే ప్లస్లో రాసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏం రాసుకోవచ్చు అంటే ప్లస్ A+B ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారన్నప్పుడు AB/A+B అనేది తీసుకుంటాం. అర్థమవుతుందా? AB అంటే ఎంత రాసుకోవచ్చు, 20 ఇంటూ ఎంత 36 బై ఎంత
సో 20 + 36 ఎంత అన్నట్టు 56 అవుతుంది. ఎంత అవుతుంది 56. మరి ఇక్కడ 7 తోటి తీసుకోవచ్చు, 8 తోటి తీసుకోవచ్చు, 4 తోటి తీసుకోవచ్చు. 4 14 56, 4 9 తీసుకోవచ్చు. అలాగే 2 ఎంత 7 తీసుకోవచ్చు, 2 ఎంత సో 10 తీసుకోవచ్చు. 10 × 9 ఎంత అంటే 90 బై ఎంత అంటే 7 తీసుకోవచ్చు. అలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 90/7 అంటే మనం ఏం రాసుకోవచ్చు 12, 7 12 84 అంటే మిగిలింది ఎంత అంటే 6/7 డేస్ అనేది ఆన్సర్ తీసుకోవాలి. 6/7 డేస్ అనేది ఆన్సర్ తీసుకోవాలి. ఇది ఫార్ములా. మరి మనం తీసుకునే షార్ట్ కట్ ఏంటిది అంటే ఎల్సిఎం కాన్సెప్ట్ తీసుకోవచ్చు. సో ఎల్సిఎం కాన్సెప్ట్ తీసుకుంటే అప్పుడు ఏ అనేటోడు ఎన్ని డేస్ పట్టిందండి చెప్పండి 20 డేస్. బి అనేటోడు ఎన్ని రోజుల్లో చేస్తాడు 36 డేస్లో చేస్తాడు. 36 20. మరి ఇండివిజువల్గా వీడొక్కడైతే 20 రోజులు, వీడొక్కడైతే 36 రోజులు. మరి ఇద్దరు కలిసి చేస్తే మరి నెంబర్ ఆఫ్ డేస్ తక్కువనే ఉండాలి కదా. మరి ఎలా తీసుకుంటామంటే ఎల్సిఎం చేస్తాం. 20కి 30కి 36కి ఎల్సిఎం ఎలా చేస్తారంటే సో బాగా అర్థం చేసుకోండి. దీన్ని మనం 9 × 4గా రాసేస్తాం, దీన్ని మనం 5 × 4గా రాసేస్తాం. మరి ఇక్కడ 9 ఏం రాయొచ్చు అంటే 3², 4 ఏం రాయొచ్చు అంటే 2². మనం ఎల్సిఎం సో కాసగు గాసబలో ఎల్సిఎం తీసుకుంటే ఇలా వస్తుంది 5 × 2² ఒకటి పార్ట్, అలాగే ఇంకోటి 3² × 2² ఇంకో పార్ట్. మరి ఇదొక నంబర్ ఇదొక నంబర్ కదా, ప్రైమ్ నెంబర్స్లోకి మార్చుకుంటాం కదా. అందులో అన్నిట్లో కామన్గా ఏమేమి యూజ్ అయినాయి 2 అండ్ 3 అండ్ 5 3 యూజ్ అయినాయి రెండు సెట్లలో. అప్పుడు 2కి స్క్వేర్ హైయెస్ట్, 3కి స్క్వేర్ హైయెస్ట్, 5కి 1 ఉంది. అంటే మనం దీన్ని ఎల్సిఎం అని చెప్తాం కాసాగ్ గాసాబాలో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో. ఇక్కడ కూడా 5 4 రాయండి, 9 4 రాయండి. ఎందుకంటే 20 36 నీకు డైరెక్ట్ ఎల్సిఎం రాకుంటే అర్థమవుతుందా, డైరెక్ట్ రాకుంటే 5 4 9 4 దీన్ని 3², దీన్ని 2², ఇది 2², ఇది 5. అంటే మనం ఎల్సిఎం ఏం రాసుకోవచ్చు అంటే 3² 2² × 5 అని రాసుకోవచ్చు. అంటే సో టోటల్ వాల్యూ రాసుకోవచ్చు. లేదు అనుకుంటే మరి ఇలాగే చేయాలా, మరి మ్యాథ్స్ వాళ్ళు ఇలా తీసుకోరు కదా. అప్పుడు ఏం చేయాలంటే 36 ఇంకోటి ఎంత 20 అలా తీసుకున్నాం అనుకో 36 టేబుల్ కౌంట్ చేయాలి. ఎంత 36 టేబుల్ కౌంట్ చేయాలి. మరి 36 టేబుల్ కౌంట్ చేస్తే 360 కదా అవుతుంది. సో ఎందుకంటే 36 1 జా 36 2 జా అలా 72 108 అలా కట్ చేస్తే 36 × 10 20 తోటి కట్ అవుతుంది. లేదంటే 36 ఎంత అంటే 180లో పోతుంది చూడండి. సో 36 × 5 చేస్తే 180, అలాగే 29 చేస్తే 180 అంటే కాసాకు 180 అవుతుంది. ఇప్పుడు 3² అంటే 9 కదా రాసుకుంటాం. అలాగే ఇది ఎంత 4 × ఎంత అంటే 5. మరి ఇవన్నీ మల్టిప్లై చేశారనుకోండి 9 4 36 × 5 ఎంత అంటే 180 ఎల్సిఎం అవుతుంది. లేదు అనుకుంటే మనం ఏం చేస్తాం ఇక్కడ కాన్సెప్ట్ చూసుకోండి మళ్ళీ చెప్తున్నా. సో ఇది 36, ఇది ఎంత అంటే 20, కాసాగ్ ఎంత అంటే హైయెస్ట్ నెంబర్కి టేబుల్స్ చూడండి హైయెస్ట్ నెంబర్కి. సో హైయెస్ట్ నెంబర్ రెండిట్లో హైయెస్ట్ ఏంటిది 36 1 జా 36 36 2 జా 72 అలా టేబుల్స్ కౌంట్ చేయండి 108, అలాగే 144, అలాగే 180. అప్పుడు 180 అనేది సో 20 తోటి కట్ అవుతుంది, 16 తోటి కట్ అవుతుంది. అలా ఈ రెండింటితోటి ఫస్ట్ కట్ అయ్యే నెంబర్ ఎల్సిఎం అవుతుంది. రైట్, అలా వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే 5 4 ఇలా డివైడ్ చేసుకొని సో డిఫరెంట్ నెంబర్లు యూజ్ చేసుకోవచ్చు. రెండిట్లో హైయెస్ట్ పవర్ని తీసుకోవాలి. ఓకేనా, అలా తీసుకుంటే 180 వచ్చిందా. మరి 20 ఎంతలో పోతుందండి 20 డేస్ అంటే ఎంత తీసుకోవచ్చు మనం ఇక్కడ 9 జా తీసుకోవచ్చు. 36 అంటే ఎంతలో పోతుంది 5 జా తీసుకోవచ్చు. అర్థమైందా. ఇక్కడ నీకు కట్ అయిన వాల్యూస్ రేషియో ఏదైతే ఉందో ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ అనే పర్సన్ యొక్క రేషియో ఎఫిషియన్సీ పని భాగం వాడు చేసే కెపాసిటీ 9, వీడు 5. అంటే వీడు రోజుకు 9 భాగాలు చేస్తాడు, వీడు రోజుకి 5 భాగాలు చేస్తాడు. రోజు 9 భాగాలు చేసేటోడు ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఉంటుంది, ఎఫిషియన్సీ తక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉంటుంది అని మనం ఇంట్రొడక్షన్ క్లాస్లో తీసుకున్నా. అర్థమైందా. మరి ఇద్దరు కలిసి చేయాలి కదా. మరి వీడేమో రోజుకి 9 భాగాలు, వీడేమో రోజుకి 9 భాగాలు, వీడేమో రోజుకి 5 భాగాలు. మరి ఇద్దరు కలిసి చేస్తే రోజుకి ఎన్ని భాగాలు చేస్తున్నట్టు, ఒక రోజుకి ఎన్ని భాగాలు చేస్తున్నట్టు 14 భాగాలు చేస్తున్నట్టు. మరి 180 నీకు ఎల్సిఎం వచ్చింది చూసిరా, అది టోటల్ పార్ట్స్ అని తీసుకోండి. టోటల్ వర్క్ అన్నట్టు టోటల్ పార్ట్స్ అర్థమవుతుందా. సో ఇప్పుడు ఈ వర్క్ ఎంత అంటే మొత్తం ఎన్ని భాగాల వర్క్ అన్నట్టు 180 భాగాల వర్క్ అని చెప్పాలి. ఈ టోటల్ వర్క్ ఎంత 180 భాగాల వర్క్ అని చెప్పాలి. 180 భాగాల వర్క్ అయితే వీళ్ళు రోజుకి ఎంత చేస్తున్నారు 14 పార్ట్స్ చేస్తున్నారు. అంటే టోటల్ 180 బై ఎంత అంటే 14 పార్ట్స్, టోటల్ పార్ట్స్ బై 14 పార్ట్స్ అని తీసుకోవాలి. అప్పుడు 2తోని కట్ చేసే 2 7 జా
2 ఎంత అంటే 90. అలాగే 19 తీసుకుంటే బై ఎంత 7. అలాగే 7 తీసుకుంటే 7 12 కట్ అవుతుంది. ఇంకా రిమైండర్ ఎంత అంటే 6. 7 12 84 అయితే రిమైండర్ 6 ఉంది. దాన్నే మనం ఏం రాసుకోవచ్చు 12 6/7 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారు అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు ఇక్కడ? సో చూడండి 12 6/7 డేస్లో వాళ్ళిద్దరు కలిసి పనిని పూర్తి చేస్తారు అనేది కాన్సెప్ట్. ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలి? ఎల్సిఎం వచ్చింది, ఏం తీసుకోమంటున్నా నేను ప్రతిసారి ఇలాగే తీసుకోండి మీరు క్లారిటీగా. ఓకేనా? ఈ రకంగా వెళ్ళండి. సో మీకు నచ్చిన మనం 3-4 మెథడ్ చెప్తాం కదా, ఏదన్నా తీసుకోవచ్చు. రైట్. ఎల్సిఎం అనేది ఫస్ట్ పాయింట్. ఎల్సిఎం అనేది టోటల్ పార్ట్ అంటే వర్క్కు సంబంధించిన మొత్తం భాగాలు అవుతుంది. ఇక్కడ 9 అనేది వాడు ఒక రోజులో చేసే పని భాగం, ఇక్కడ 5 అనేది వాడు ఒక రోజులో చేసే పని భాగం. ఇద్దరు కలిసి చేయాలి కాబట్టి రోజుకి 14 భాగాలు చేస్తారు. అప్పుడు మొత్తం పని ఎంత ఉంది? 180 భాగాలు ఉంది. అప్పుడు 180 ఎంత రాసుకోవచ్చు? 14 పార్ట్ చేస్తే వాళ్ళిద్దరు కలిసి చేసే పని అవుతుంది అని చెప్పొచ్చు. రైట్. సో సెకండ్ ఆప్షన్ రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇక్కడ ఏమి ఇచ్చిండంటే A can complete a work in 36 days and B can complete the same work in 45 days. In how many days total work will be completed by A and B work together అన్నాడు. A and B work together. A యొక్క పనిని 36 రోజుల్లో పూర్తి చేయగలడు, B అదే పనిని 45 రోజుల్లో పూర్తి చేయగలడు. A మరియు B ఇద్దరు కలిసి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనే క్వశ్చనే కదా. అప్పుడు నువ్వు ఒకటేమో ఫార్ములా కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి అంటున్నా. ఫార్ములా అంటే ఏం రాసుకోవచ్చు? ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటే AB = A × B / ఏం రాసుకోవచ్చు ఇక్కడ? A+B అంటే ఏబీలో మొత్తం అన్నట్టే మనం తీసుకునేది. మరి ఇక్కడ నాకు ఇచ్చిన క్వశ్చన్లో ఏ ఎంత ఇచ్చిండు? 36. B ఎంత ఇచ్చిండు? 45 ఇచ్చిండు. B ఎంత ఇచ్చిండు? 45 ఇచ్చిండు. మరి 36 45 ఇస్తే నేను ఇలా అప్లై చేసినాం అనుకోండి, 36 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 45. మరి ఇవి రెండు యాడ్ చేస్తే 36 ప్లస్ ఎంత అంటే 45 అని తీసుకుంటే మనకి 81 వస్తుంది. ఎంత వస్తుంది? 81. 9 ఎంతలో పోతుంది? 9 జా 9 ఎంత? 5 జా 9 ఎంత? మళ్ళీ 4 జా 4 5 జా వాల్యూ ఎంత అంటే సో 20 డేస్లో ఏబీలు ఇద్దరు కలిసి చేస్తారు అనేది ఆన్సర్ అవుతుంది. ఇది AB/A+B అనే కాన్సెప్ట్లో చేయొచ్చు. అలాగే ఎల్సిఎం కాన్సెప్ట్లో తీసుకున్నాం అనుకోండి, 2 ways తీసుకుంటున్నా. ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడని చెప్పిండు? 36 డేస్లో తీసుకుంటున్నాడు. B ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 45 డేస్లో పూర్తి చేస్తున్నాడు. 45 డేస్లో పూర్తి చేస్తున్నాడు. నాకు ఇక్కడ ఒకటే చూడండి. సో 36 అంటే ఎంత? 9 × 4. 45 అంటే ఎంత? 9 × 5. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం కావాలంటే ఎల్సిఎం అనేది చూడండి. ఎల్సిఎం అనేది సో 9 అంటే ఏం రాయొచ్చు? 3². అలాగే ఇంకోటి ఇక్కడ ఎంత? 4 రాయొచ్చు. అంటే మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు 9 4 అలాగే 5 అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? సో అప్పుడు ఎలా తీసుకోవచ్చు అంటే 9 × 4 × 5 అని తీసుకోవచ్చు. ఎల్సిఎం అవుతుంది. అర్థమవుతుందా? 9 4 36, 9 5 అప్పుడు 9 రెండిట్లో ఉంది, అలాగే 4 ఇక్కడ ఉంది, అదే హైయెస్ట్ తీసుకుంటాం. 9 ఈక్వల్గా ఉంది కాబట్టి 9నే తీసుకుంటాం, 4 తీసుకుంటాం. యాక్చువల్గా అయితే మరి సార్ ఇట్లా తీసుకుంటారని అడిగారు నన్ను. 9ని మనం యాక్చువల్గా అయితే 3² రాస్తాం, 4ని యాక్చువల్గా అయితే మనం 2² రాస్తాం, 5ని 5 రాస్తాం. అంటే యాక్చువల్గా ఈ నెంబర్స్ తీసుకుంటాం. బట్ ఆల్రెడీ మనకి 3² మళ్ళీ 2² అంటే మళ్ళీ అవే వస్తాయి కాబట్టి నేను డైరెక్ట్ తీసుకున్నా. ఓకేనా? అలా తీసుకుంటే 9 4 36 × 5 ఎంత అంటే ఇంతకు ముందులాగే 180 వచ్చింది. ఇప్పుడు చెప్పండి 180 నేను దేని గురించి చెప్తున్నా? 180 అంటే ఏంటిది? టోటల్ పార్ట్స్. సో టోటల్ పార్ట్స్ అంటే వర్క్. సో టోటల్ పార్ట్స్ అన్నట్టు అర్థమవుతుందా? మొత్తం పని ఎంత? మొత్తం చేయాల్సిన పని 180 భాగాలు. అంటే ఆ పనిని ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక పని ఉందనుకో, దాన్ని హాఫ్ ఆఫ్ చేస్తే 2 భాగాలు అవుతాయి కదా. అట్లా వాళ్ళు ఎన్ని భాగాలు చేసుకున్నట్టు? 180 భాగాలు చేసుకున్నట్టు. అర్థమైందా? మరి టోటల్ 180 భాగాలు అయితే వీళ్ళిద్దరు కలిసి రోజుకి ఎంత చేస్తున్నారు? 36 ఎంతలో పోతుందన్న నేను 5. 45 ఎంతలు తీసుకోవచ్చు? 4 జా 45 4 జా. సో 36 ఎంత? 5 జా అని తీసుకోవచ్చు. 36 5 జా 45 4 జా తీసుకోవచ్చు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కాన్సెప్ట్ అంటే వీళ్ళిద్దరు కలిసి చేయాలి కదా. కలిసి వీడు రోజుకి ఎన్ని భాగాలు చేస్తున్నాడు? 5 పార్ట్స్. వీడు రోజుకి ఎన్ని భాగాలు? 4 పార్ట్స్. 5 + 4 ఎంత అవుతుంది అని అంటే 9 పార్ట్స్ అవుతుంది. ఎంత? 9 పార్ట్స్. అంటే వాళ్ళు రోజుకి ఎంత భాగాలు చేస్తున్నారు? ఇద్దరు కలిస్తే 9 భాగాలు. అట్లాంటిది ఎన్ని భాగాలు ఉంది? 180. అప్పుడు 9 ఎంతలు తీసుకోవచ్చు అని అంటే 20 డేస్. అంటే ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటే మనం ఏం చెప్పాలండి? 20 డేస్లో చెప్పాలి. సో అది ఆన్సర్ అవ్వాలి. ఇలా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ 3 మెంబర్స్ అని చెప్తాడు కదా, ఆ 3 మెంబర్స్ దగ్గర ఇది ఇబ్బందిగా ఉంటుంది, దాన్నే మూవ్ అవ్వాలి. ఓకేనా? సో అలా తీసుకుంటే మనకి ఎంత?
20 days option. Next question చూద్దాం. A can complete a work in 72 days and B can complete the same work in 54 days. In how many days total work will be completed by A and B work together అంటున్నాడు. మళ్ళీ సేమే కదా, సేమే కాబట్టి చూడండి, ఒక వ్యక్తి ఒక పనిని 72 రోజుల్లో, మరి బి అనే వ్యక్తి అదే పనిని 54 రోజుల్లో పూర్తి చేయగలడు. మరి ఏబీలు ఇద్దరు కలిసి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? మరి అలాంటప్పుడు చూడండి, ఏ అనేటోడు ఎన్ని రోజుల్లో చేస్తాడంట? 72 days. బి అనేటోడు ఎన్ని రోజుల్లో? 54 days. రైట్, 72 days. అర్థమైందా? మరి అలా తీసుకున్నాం. మరి నాకు ఏబీ బై ఏ ప్లస్ బి కాన్సెప్ట్ తీసుకోవచ్చు కదా, నేను ఏబీ బై ఏ ప్లస్ బి తీసుకుంటున్నా. ఏబీ బై ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఎంత? 72. నెక్స్ట్ ఎంత? 54. రెండు కలిసి 72 ప్లస్ ఏం రాసుకోవచ్చు? 54 అని రాసుకోవచ్చుగా. మరి అలా తీసుకుంటే ఇప్పుడు నాకు వచ్చేది మరి 120 ప్లస్ ఇది ఎంత అంటే 126. 126 మనం ఇప్పుడు ఏం తీసుకోవచ్చు అంటే మనకి 3తో తీసుకోండి. 3 4 జా, 3 2 జా, మళ్ళీ 3 ఎంత అంటే 24 జా 72. మళ్ళీ 3 తీసుకుంటే 3 14 జా, మళ్ళీ 3 తీసుకుంటే 3 8 జా. అర్థమవుతుందా? అలాగే 2 తీసుకుంటే 2 7 జా, 2 తీసుకుంటే 2 27 జా, మరి 8 7 జా, సో 8 7 జా 56, 8 2 జా 16 ప్లస్ ఎంత అంటే 21 వస్తుంది. బై ఎంత అంటే 7 అవుతుంది. అప్పుడు కట్ చేయండి. 7 30 జా 210, 7 30 జా 210, రిమైండర్ ఎంత? 6. దాన్ని 36/7 days అని చెప్పాలి. 36/7 days అని చెప్పాలి. అర్థమైందా? సో 30, సో ఇక్కడ 6/7 days. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. కానీ ఎల్సిఎం కాన్సెప్ట్ చూస్తే నేనేమంటున్నా అంటే ఏ ఎంత అన్నాము ఇక్కడ? 72. బి ఎంత అన్నాము ఇక్కడ? సో ఇక్కడ 54 days అన్నాం. 54 days. ఇప్పుడు 72కి 54కి ఎల్సిఎం చేయాలి. వాడేమో 72 రోజులు, వీడేమో 54 రోజులు, కానీ చేయాల్సిన పని మాత్రం ఒకటే కదా. సో చేయాల్సిన వర్క్ మాత్రం ఒకటే. ఈ టోటల్ వర్క్ ఏదైతే ఉందో ఆ టోటల్ వర్క్ ఒకటే కాబట్టి మరి టోటల్ పార్ట్స్ ఒకటే ఉండాలి కదా. అందుకోసం 72/50, 72 54కి ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. మరి ఎల్సిఎం తీసుకుంటే నేను ఏం రాస్తున్నా అంటే చూడండి, దీన్ని 9 × 8 అని రాస్తున్నా. 9 × 8. దీన్ని 9 × 6 అని రాస్తున్నా. లేదనుకుంటే ఒక క్యూబ్ వాల్యూ ఒక స్క్వేర్ వాల్యూ తోటి చూడండి, బాగా ఒక క్యూబ్ వాల్యూ ఒక స్క్వేర్ వాల్యూ తీసుకోండి, సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 27 × 2 అని తీసుకుంటున్నా. 27 ఏంటంటే క్యూబ్ వాల్యూ కాబట్టి. అలాగే 9 × ఎంత రాసుకున్నా అంటే 8 రాసిన. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే ఇది 3 స్క్వేర్, ఇది 3 క్యూబ్, అంటే నేను 3 క్యూబ్నే యూజ్ చేస్తా. అలాగే ఇక్కడ 2, ఇక్కడ 2 క్యూబ్, అంటే నేను ఇక్కడ 2 క్యూబ్నే యూజ్ చేస్తా. అదే మనకి ఎల్సిఎం అవుతుంది. రైట్, అదే మనకి ఏమవుతుంది అంటున్నా ఇక్కడ ఎల్సిఎం 2 క్యూబ్ అని తీసుకుంటాం. రైట్, ఇప్పుడు 9 క్యూబ్ ఎంత అంటే 27, 2 క్యూబ్ ఎంత అంటే 8. 27 × 8 ఎంత వస్తుందంటే 216 అనేది ఎల్సిఎం అవ్వాలి. అర్థమవుతుందా? 216 ఎల్సిఎం అవ్వాలి. మరి 72 ఎంతలో పోతుందంటే 3 జా. 72 ఎంతలో పోతుంది? 3 జా. 54 ఎంతలో పోతుందంటే 4 జా పోతుంది. 54 4 చేస్తే 216, 72 × 3 చేస్తే 216. క్లియరా? మరి ఇప్పుడు మీకు ఏమర్థం కావాలంటే ఈ 3 పార్ట్స్ అనేది ఏంటిది, దేనికి సంబంధించింది? ఏ పని చేసే భాగాల మధ్య నిష్పత్తి. ఏ రోజుకింత 3 భాగాలు, బి రోజుకింత 4 భాగాలు. మరి వీడు రోజుకి 3 భాగాలు, వీడు రోజుకి పర్ డే అన్నట్టు, ఇది పర్ డే. రైట్, పర్ డే అని తీసుకోండి. మరి రోజుకి 3 + 4 అంటే రోజుకి ఎన్ని భాగాలు అవుతుంది? 7 భాగాలు. చేయాల్సిన భాగాలు ఎన్ని? సో చేయాల్సిన భాగాలు ఎన్ని? 216. చేయాల్సిన భాగాలు 216 కాబట్టి సో దీన్ని అలా డివైడ్ చేసేయండి. రైట్, అప్పుడు నేను 216 ఎంత అంటే 7 అని రాస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తే 7 ఎంత అంటే 3 జా అంటే 30 జా తీసుకోవచ్చు. ఎందుకంటే 6 కాదు కాబట్టి 7 3 జా 30 అని తీసుకుంటే అప్పుడు మిగిలేది 6 వస్తుంది. దాన్ని మనం 36/7 days అని చెప్పగలగాలి. రైట్, ఇది మనం ఫాలో అవుతాం. క్లారిటీ వచ్చిందా? సో థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫోర్త్ వన్, పి కెన్ కంప్లీట్ 23.33%. చూడండి, సో పి కెన్ కంప్లీట్ 23.33% ఆఫ్ ది వర్క్ in 14 days. And Q can complete 66.66 of the work in 30 days. In how many days the total work will be completed? చూడండి, in how many days the work will be completed if they work together అంటున్నాడు.
రైట్. చూద్దాం. పి అనే వ్యక్తి 23.33%ని 14 డేస్లో, అలాగే క్యూ అనే వ్యక్తి 66.66%ని 30 డేస్లో పూర్తి చేసే వారిద్దరు ఎన్ని రోజుల్లో ఆ మొత్తం పనిని పూర్తి చేస్తారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 14 డేస్ అనేది ఏకి సంబంధించిన టోటల్ డేసా? కాదు, 23%కే 14 డేస్. మరి క్యూకి సంబంధించిన టోటల్ డేసా 30? కాదు, 66 చేసినందుకే అది 30 డేస్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ క్వశ్చన్ టోటల్ వర్క్ ఎంత పర్సంటేజ్ అంటే 100%. టోటల్ వర్క్ ఎంత పర్సంటేజ్? 100. మరి 100% చేయాల్సింది పోయి వీడు ఎంత చేసిండు? 23.33% చేసిండు. మరి 100% చేయాల్సింది పోయి బి ఎంత చేసినట్టు మనకి? సో 66.66%. అర్థమవుతుందా? 23.33%, 66.66%. మరి చేయాల్సింది 100 చేసిరా 14 డేస్లో, 100 30 డేస్లో చేసినా? కాదు, ఈ పర్సంటేజ్ మాత్రమే చేసిండు. అంటే నాకు ఏబీలో మొత్తం కావాలంటే టోటల్ డేస్లోకి మార్చాలి నేను. అందుకోసం 23.33 ఏం రాయొచ్చు అంటే 23 1/3 అని రాయొచ్చు. 0.333 ఉందనుకో దాన్ని 1/3గా రాసుకోవచ్చు పర్సంటేజ్. మరి 323 69 ప్లస్ 1 ఎంత అంటే 70 బై ఎంత అంటే 3, పర్సంటేజ్కి 2 సున్నాలు కట్ చేస్తే మనకి 3/30 వస్తుంది, 7/30 వస్తుంది. ఎంత? 7/30 భాగాలు చేసినట్టు. అంటే వీడు ఏమనుకున్నాడు? దీన్ని మొత్తం 30 భాగాలు అనుకుని 7 భాగాలు పూర్తి చేసిండు. ఆ 7 భాగాలు ఎన్ని రోజులు పూర్తి చేసిండు? 14 రోజులు. మరి 30కి ఎంత అనే కదా, 7 ఎన్ని తీసుకోవాలి? 2 టైమ్స్. 7 భాగాలకి 14 రోజులు టైం తీసుకుంటే మరి మొత్తం 30 భాగాలు, టోటల్ డినామినేటర్ 30. అంటే 30 అనేది ఏమైంది? టోటల్ పార్ట్స్. మరి 32 ఎంత అంటే మరి ఏ అనేటోడు మొత్తం పని పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 60 డేస్ పడుతుంది. మరి అలాగే బి తీసుకుంటే 66.66 అండి. ఎప్పుడైనా 66.66 వచ్చింది అనుకో, సో 2/3గా రాసుకోండి. దాన్ని పర్సంటేజ్ రాసుకుంటే 66 ఇంటూ ఇక్కడ 3 ఎంత అంటే 198 అవుతుంది. ప్లస్ 2 ఎంత అంటే 200 బై ఎంత అంటే 3, పర్సంటేజ్కి 300 కట్ చేస్తే యాక్చువల్గా 66 ఇలా 2/3 వస్తే మళ్ళీ 2/3 వస్తుంది. రైట్. సో నాకు 2/3 వచ్చింది. ఇప్పుడు మొత్తం భాగాలు ఎన్ని దీని పరంగా? 3. అందులో కంప్లీట్ అయిన పార్ట్స్ ఎంత? 2. కంప్లీట్ అయిన పార్ట్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేసిండు? 30 డేస్. మరి 2కి 30 డేస్ పడితే 3కి ఎంత? అప్పుడు ప్రతి భాగం ఎన్ని రోజులు చేసినట్టు? 15 రోజులు చేసినట్టు. అంటే వీడు మొత్తం పనిని ఎన్ని భాగాలు అనుకున్నాడు? వీడేమో మొత్తం పనిని 30 భాగాలు అనుకున్నాడు, వీడేమో మొత్తం పనిని 3 భాగాలు అనుకున్నట్టు. ఇవి ఇండివిజువల్గా వేరు. రైట్. అప్పుడు 3 × 15 ఎంత అంటే 45 డేస్ అవుతుంది. ఎవరి? 45 డేస్. ఇది ఎవరిది? బి అనే పర్సన్. మరి ఇద్దరు సపరేట్ చేసిరు కదా, అలా 60 45 వచ్చింది. మరి ఎల్సిఎం కాన్సెప్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ అనేటోడు ఎంత వచ్చింది ఇక్కడ నాకు? సో ఏ అనేటోడు 60 డేస్. మరి బి అనేటోడు ఎన్ని రోజులు? 45 డేస్. రైట్. దీన్ని మనం ఒక స్క్వేర్ వాల్యూ తోటి డివైడ్ చేయాలన్నానా లేదా? ఒక స్క్వేర్ వాల్యూ తోటి డివైడ్ చేయండి. అర్థమైందా? నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 9 × 5 తీసుకుంటున్నా. 9 × 5. మరి ఇక్కడ తీసుకుంటే 4 ఎంతలు తీసుకోవచ్చు అంటే 25 కానీ అలా కట్ అవుతుందా? 5 12 తీసుకోవచ్చు. చూడండి. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అండి? 5 12 తీసుకోవచ్చు. మరి 5 12 అంటే 12 ఏం రాయొచ్చు? 3 4గా రాయొచ్చు. అంటే సో 5 3 4గా రాసుకోవచ్చు 60ని. ఇప్పుడు వీటి కాసాకి ఎంత వస్తుందంటే చూడండి, ఇందులో 3 ఉంది, ఇందులో 9 ఉంది. సో 9నే తీసుకోండి. ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది, 5నే తీసుకోండి. ఇందులో 4 ఉంది, ఇందులో ఏం లేదు, 4 తీసుకోవచ్చు. అప్పుడు 9 4 36, 36 × 5 ఎంత అంటే మళ్ళా మనకు వచ్చిన వాల్యూ 180 ఎల్సిఎం వచ్చింది. ఎంత? 180. అంటే టోటల్ పార్ట్స్ అన్నట్టే కదా. మరి 60 ఎన్ని టైమ్స్ అవుతుందండి? 3 టైమ్స్. 45 ఎన్ని టైమ్స్ అవుతుంది? 4 టైమ్స్ అవుతుంది. మరి వీడేమో సో 3 భాగాలు, వీడేమో రోజుకి 4 భాగాలు చేస్తున్నాడు. మరి ఇద్దరు కలిసి చేస్తున్నారంటే ఏం రాసుకోవాలి? 3 + 4. టోటల్ పార్ట్స్ అన్ని 7 అని తీసుకోవాలి. 7 తీసుకుంటే 7 2 వాల్యూ ఎంత? 14. ఇంకా 40 ఉంది. 7 5 35. ఇంకా మిగిలింది ఎంత? 5. దాన్ని టోటల్ వాల్యూగా ఏం రాసుకోవచ్చు? 25 5/7 డేస్ అని రాసుకోవచ్చా లేదా? సో 25 5/7 డేస్ అని రాసుకోవాలి. కాన్సెప్ట్ అది. లేదు అనుకుంటే మీరు ఇట్లా తీసుకోవచ్చు. AB/, ఏం రాసుకోవచ్చు అంటున్నా? A + B అని తీసుకోవచ్చు. మరి AB/A + B ఎప్పుడు చేస్తాం? అలా టోటల్కి మార్చిన తర్వాతనే చేయాలి. అంటే 60 × 45 బై ఎంత రాసుకోవచ్చు? 60
సో ప్లస్ ఎంత అని రాసుకోవచ్చు, ఇక్కడ 45 అని తీసుకోవచ్చు. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత 105 వస్తుంది. ఎంత వస్తుంది 105. మరి 15 ఎంతలో పోతుంది 5 15 ఎంతలో పోతుంది. సో 3 15 ఎంతలు 5 ఎంతలు తీసుకోవచ్చు. మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయిందా. సో ఇక్కడ 63 45 ఎంత 4 మరి ఎల్సిఎం ఏమైనా తేడా వచ్చిందా చూద్దాం. సో 15 3 15 7 సో 5 కాదండి, ఇక్కడ 7 తీసుకోవచ్చు, అందుకోసమే రాలే అది. రైట్, అందుకోసం తీసుకుంటే 60 వచ్చింది. మరి 60 × 3 ఎంత అంటే ఎంత రాసుకోవచ్చు 180 బై ఎంత 7. మళ్ళీ అదే కదా వచ్చేది, అంటే 25 5/7 డేస్ అనేది వస్తుంది. సో ఇలాగే ఆన్సర్, ఇది తీసుకున్నా అది తీసుకున్నా ఒకటే, బట్ ఇక్కడ పర్సంటేజ్ని మాత్రం ఖచ్చితంగా దాన్ని కన్వర్ట్ చేయాలి. రైట్, సో అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 25 5/, ఏం రాసుకోవచ్చు 7 డేస్. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో వీళ్ళ టోటల్ డేస్లోకి మార్చిన తర్వాతనే ఏబీలో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏ కెన్ కంప్లీట్ 37.5% ఆఫ్ వర్క్ ఇన్ 18 days. B can complete 22.22% of work in 12 days. Then find in how many days they complete 45% of work if they work together అన్నాడు. చూడండి, ఏ అనే వ్యక్తి 37.5%ని మరి పనిని 18 రోజుల్లో చేస్తాడు. అలాగే బి సో 22.22% పనిని 12 డేస్లో చేస్తాడు. మరి వాళ్ళిద్దరు కలిసి 45% పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు. మొత్తం కాదు, 45% పనియే కావాలి. కానీ ఫస్ట్ మనం మొత్తం తీసుకుందాం. మరి మొత్తం అంటే వీడు ఏ అనేటోడు ఎంత చేస్తున్నాడు యాక్చువల్గా అయితే 37.5, కానీ వాళ్ళు చేయాల్సింది ఎంత మొత్తం 100% చేయాలి. 100% చేసిరా 100% చేయలే ఇంత ముందులాగా. నేను ప్రతిసారి డయాగ్రామ్ తీసుకుంటూ ఉండద్దు. రైట్, సో 100% చేసిరా లేదు, 37.5 చేసిండు వాడు. మరి 37.5% అంటే 37 1/2 రాసుకోవచ్చు. మరి అప్పుడు 37 2 74 అంటే 75/2 అంటే 200 రాసుకోవచ్చు. మరి అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు 25 ఎంత రాసుకోవచ్చు 3 25 8 అంటే నాకు వచ్చిన ఫ్రాక్షన్ 3/8. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి, టోటల్ పార్ట్స్ ఎంత 8, వీడు కంప్లీట్ చేసింది ఎంత 3. రైట్, అలా తీసుకోవాలి. మరి బి గురించి తీసుకున్నాం అనుకోండి, ఏం చెప్పచ్చు 22.22%. మరి 22.22% అంటే పాయింట్ తర్వాత కానీ పాయింట్ ముందు కానీ సేమ్ నెంబర్ ఉంటే నేను దేని కంపారిజన్ అనే చెప్పిన 11 and 9 కంపారిజన్ కదా. మరి ఇది 11 టేబుల్ కదా, 11 ఎంతలు కట్ చేసుకోవచ్చు 2 మరి 11 2 అయినప్పుడు 2/, ఏం రాసుకోవచ్చు అన్నట్టు 9. 11తో డివైడ్ అయితే 9 డినామినేటర్ వస్తుంది, 9తో డివైడ్ అయితే 11 డినామినేటర్ వస్తుంది. రైట్, మరి ఈ 2 పార్ట్స్ని చూడండి, వీడు 9 పార్ట్స్ చూడండి, వీడు మొత్తం ఎంత భాగాలనుకున్నాడు, ఆ మొత్తం వర్క్ ఇక్కడ టోటల్ వర్క్ ఏదైతే 100% ఉందో వీడు 9 భాగాలు అనుకున్నాడు, వాడు 8 భాగాలు అనుకున్నాడు. వాడు 8 అనుకొని 3 భాగాలు చేసిండు, వీడు 9 అనుకొని 2 భాగాలు చేసిండు. మరి 8లో 3 భాగాలు చేసిండంటే ఆ 3 భాగాలకి ఎన్ని డేస్ పట్టింది 18 డేస్. మరి టోటల్కి ఎంత 3 × ఎంత 6, 3 6 18 అయినప్పుడు మరి 8 × 6 ఎంత రాసుకోవచ్చు అండి ఇక్కడ 48 డేస్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి, వాడు 37% చేయడానికి 18 డేస్ పడితే 100% చేయడానికి ఎన్ని డేస్ పడుతున్నట్టు 48 పడుతున్నట్టే కదా. మరి ఇక్కడ చూద్దాం, మరి 2కి తీసుకున్నాం అనుకో, 2కి ఎంత రాసుకోవచ్చు 12 డేస్. 9కి ఎంత 2 ఎంతలో పోతుందండి 6. అలాగే 9 6 ఎంత రాసుకోవచ్చు 54 డేస్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళొచ్చు ఏంటిది అని అంటే AB/A+B వెళ్ళొచ్చు. నేను ఎల్సిఎం వెళ్ళిపోతున్నా. రైట్, సో ఎల్సిఎం ఈ రెండింటికి మధ్య ఎల్సిఎం వెళ్తున్నా. ఇప్పుడు నేనేమన్నా ఒక స్క్వేర్ వాల్యూ తోటి డివైడ్ చేయాలి అన్నానా లేదా, అప్పుడు నీకు ఈజీ అవుతుంది. దీన్ని నేను 16 × 3గా రాసుకోవచ్చు, 16 × 3గా రాసుకోవచ్చు. 54ను 27 2 రాసుకోవచ్చు, 27 2 రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు రెండిట్లో ఇప్పుడు ఇది 2కి సంబంధించింది 16 and 2. మరి ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఏది తీసుకోవాలంటే 16 తీసుకోవాలి, ఏది హైయెస్టో అది తీసుకోవాలి. ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే వాటి ఫ్యాక్టర్సే కదా. అప్పుడు 27ని తీసుకోండి ఇంటూ 27. మరి 48 కావాలంటే మరి మొత్తం ఎంత అవుతుందంటే మనం ఇక్కడ సో చూడండి, సో 16 × 48 అంటే 3 పోయినప్పుడు ఇంటూ 9 పోతుంది. సో 9 8 మనం ఎంత రాసుకోవచ్చు 72. 48 9 పోతుంది ఇది. రైట్, అంటే దీని టోటల్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు అని అంటే 16 ఇక్కడ 7 112, 16 2 32 ప్లస్ అంటే 432 వచ్చింది. అంటే ఎల్సిఎం ఇప్పుడు మొత్తం వరకు 100% అంటే పర్సెంటేజ్లో 100 చెప్తాం. మరి మొత్తం భాగాలు ఎన్ని అని అంటే ఏం రాస్తారు మీరు ఇక్కడ 432 పార్ట్స్ అని చెప్పాలి. వాళ్ళు చేయాల్సిన మొత్తం పని ఎంత 432.
మరి 432 అని రాసినాం. మరి ఇది 48 అయినప్పుడు ఇది 54 ఎంత రాసుకోవచ్చు అండి ఇక్కడ? సో మనం 8 తీసుకున్నాం. సో ఇక్కడ 8 తీసుకోవచ్చు. 48 9 54 8 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు ఇద్దరు కలిసి చేస్తే అన్నాడు. వీడేమో 9 భాగాలు, వీడేమో డైలీ 8 పార్ట్స్ చేస్తున్నాడు. మరి వీడు 9 పార్ట్స్ కంప్లీట్ చేసి వీడు 8 పార్ట్స్ చేస్తున్నాడు డైలీ. మరి అలాంటప్పుడు టోటల్ డేస్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవచ్చు చెప్పండి? ఇక్కడ 432/8 ప్లస్ ఎంత అన్నట్టు 9. అప్పుడు మనం 432/17 అని తీసుకుందాం. రైట్, 17 తీసుకుంటే 17 2 సో 34, మిగిలింది ఎంత? 6, 72 వచ్చింది, అంటే 92 వచ్చింది. 13 5 17 5 85, 92లో 85 పోతే మిగిలింది ఎంత? 7. సో దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అండి ఇక్కడ? సో 25 7/17 డేస్ అని తీసుకున్నాం. 25 7/17 డేస్ తీసుకున్నాం కరెక్టే, కానీ టోటల్ డేస్ అడిగిందా? 45% పని ఎంత అన్నాడు. 45% పని ఎంత అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు చూడండి 432 ఉందా? 432 ఎంత అన్నట్టు ఇక్కడ 17 ఉందా? మరి దాంట్లో నాకు ఎంత పర్సెంట్ కావాలి? 45% కావాలి. 45% కాబట్టి 100 రాసేసినాం. అప్పుడు 2 9లో తీసుకున్నా, 5 9లో 5 ఎంత అంటే 20లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనం 2 తీసుకోవచ్చు అండి. 2 ఎంతలు తీసుకోవచ్చు? 10 2 తీసుకుంటే 2 2 అలాగే 2 2 2 ఎంత అంటే 6. అలాగే 2 ఎంతలు తీసుకోవచ్చు అంటే 5. అలాగే 2 తీసుకుంటే 2 10 2 ఇక్కడ 2 11 తీసుకోవచ్చు. రైట్, సో 2 11 2 3 113. మరి ఇప్పుడు 17 5 ఎంత? 85. చూడండి ఇక్కడ సో 9. సో ఇక్కడ చూడండి మనం ఇలా తీసుకుంటే 9 మూలు ఎంత రాసుకోవచ్చు అంటే 27. రైట్, 9 1లో 9 ప్లస్ 2 అంటే 1, సో 11 అన్నట్టు. 9 1 9 ప్లస్ ఇక్కడ 2 అంటే 11, అంటే 9 1 9 ప్లస్ ఇది ఎంత అంటే 1000. సో 17 ఏం రాసుకోవచ్చు అంటే 85 రాసుకోవచ్చు, 85. చూడండి 17 × 5 85 రాసేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కావాల్సింది ఆప్షన్ డి కానీ ఆప్షన్ సి కానీ కాదు, ఎందుకంటే డినామినేటర్ ఇక్కడ 55 ఉంది. సో నా ఆప్షన్ డైరెక్ట్ 85 తీసుకోవచ్చు, అంటే డైరెక్ట్ ఏం తీసుకోవచ్చు? 85, ఎందుకంటే ఇక్కడ 55 ఉంది డినామినేటర్. చూడండి మనకి ఇక్కడ కావాల్సింది ఆన్సర్ ఇక్కడ ఉంది, ఇక్కడ 65 ఉంది, ఇక్కడ 65 ఉంది, ఇక్కడ 55 ఉంది, అంటే దాని అర్థం మరి ఇవన్నీ రాంగ్ అన్నట్టుగా. సో రాంగ్ కాబట్టి 85 ఉంది అని అంటే ఇదేమొస్తుంది? ఆప్షన్ బి సెలెక్ట్ అవుతుంది. సో 85 ఎంతలు తీసుకోవచ్చు? 1 85 1 85 అంటే ఇంకా 16 మిగిలింది. ఇంకా 16 అంటే సో 7 167, మళ్ళీ 85 1 అంటే 167లో 85 అనేది మైనస్ చేద్దాం. ఇక్కడ 2 వచ్చింది, 16లో ఇది ఎంత అంటే 82 వచ్చింది. ఎంత వచ్చింది? 82 వస్తుంది. చూడండి ఇక్కడ సో 1 ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం? 16 కదా, 15 16 అంటే 167 వచ్చింది. 167 అంటే 2 పోతుంది, అది పోదు, అంటే 1 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, సో మనకి వాల్యూ కరెక్టేనా? సో ఒక్కసారి చూద్దాం. 9 5 ఇక్కడ 5 9 5 20, మళ్ళీ 2 10 2 ఎంత అంటే 22. సో 2 ఇక్కడ మనం తీసుకుంటే 2 2 2 1 అండి ఇక్కడ. రైట్, అందుకోసమే రాంగ్ వస్తుంది అక్కడ. సో అలా తీసుకుంటే మనకి ఏం రాసుకోవచ్చు అంటే 2 2 2 1 అలాగే 2 ఎంత అంటే 6. అప్పుడు మళ్ళీ 2తో కట్ చేసి 10 ఎంత అన్నట్టు 8 కట్ అవుతుంది. అప్పుడు టోటల్ వాల్యూ ఇలా రాదు. రైట్, అలా తీసుకుంటే 9 8 72, అలాగే 9 0 0 7, అలాగే 9 1 ఎంత అంటే 9 తీసుకోవచ్చు. 972 బై ఎంత అంటే 85. బై 85 తీసుకుంటే 85 ఎంతలు తీసుకోవచ్చు అండి ఇక్కడ? 1 85 1 85 తీసుకుంటే ఇంకా 5 + 7 12 అంటే 122 ఉంది. మరి 122 అంటే 85 1 85. అప్పుడు 122లో 85 తీసేయండి, 122లో 85 తీసేస్తే అప్పుడు 15 ప్లస్ అక్కడ 22 37 రిమైండర్ వస్తుంది. అప్పుడు మిగిలింది ఎంత అంటే 37. మరి ఇది కట్ అవుతుందా? కాదు. దాన్నే మనం ఆన్సర్గా ఏం చెప్తున్నామంటే 1137/85 అనే డేస్ చెప్తున్నాం. రైట్, సో ఆప్షన్ సెకండ్ వన్ రైట్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్, ఓకేనా? సో ఇలాంటి క్రిటికల్గానే అడగచ్చు, అడుగుతాడు, ఇలాంటి క్వశ్చన్దే మనది ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. సింపుల్ అడిగాడు, సో ఇలాంటి క్వశ్చన్ అడుగు. ఇలాంటి ప్రాక్టీస్ చేసినావంటే ఏ క్వశ్చన్ అయినా నువ్వు చేయగలుగుతావు. ఓకే, రైట్, చూద్దాం. మనకి ఇంకోటి ఏమి ఇచ్చిండు? సో ఇక్కడ 6th క్వశ్చన్ చూద్దాం. A can complete a work in 13 1/3 days and B can complete the same work in 8 1/3 days. Then in how many days finish the total work by A and B work together అన్నాడు. సో ఇక్కడ మనకేమి ఇచ్చిండు? ఏ సింపుల్గా వెళ్ళిపోదాం. ఏ అనేటోడు 13 1/3 డేస్లో 13 1/3 డేస్లో పూర్తి చేస్తాడు. రైట్,
రైట్. అలాగే బి అనేటోడు అదే వర్క్ని సేమ్ వర్క్ను 8 1/3 డేస్లో పూర్తి చేస్తాడు. రైట్. మరి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? మరి ఇక్కడ టోటల్ వర్క్ చూడండి, టోటల్ వర్క్ ఇద్దరు సేమే కదా చేసేది. ఇప్పుడు ఇదే టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ను ఏకైతే 13 1/3 డేస్, బీకి అయితే 8 1/3 డేస్ పడుతుంది. మరి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏబీ బై ఏ ప్లస్ బి వెళ్ళొచ్చు. చూడండి, ఏబీ బై ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది వెళ్ళొచ్చు, మనం కాదంటలేం, కానీ ఎల్సిఎం వెళ్ళాలి. రైట్. ఎందుకంటే మూడింటి దగ్గర ఇది చేయలేవు కదా. అప్పుడు 3 × 13 39 + 1 ఎంత అంటే మనం టోటల్లోకి మార్చుకోండి ఇక్కడ. సో అప్పుడు 40 బై ఎంత అంటే 3. రైట్, అది రాసేసినాం. 8 3 = 24 + 1 ఎంత అంటే సో 25 బై ఎంత అంటే 3 బై ఎంత 3. చూడండి, 8 3 = 24 + 25/3 అలాగే 40/3. పర్సంటేజ్ కాదు, జస్ట్ ఫ్రాక్షన్. ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసినాం మనం. ఇది కాన్సెప్ట్. మరి ఇక్కడ ఈ టోటల్ వర్క్ని చేయాలి ఇద్దరు కలిసి. ఎన్ని రోజుల్లో చేయాలి అనేది కదా కాన్సెప్ట్. అప్పుడు నాకు 40కి 25కి మధ్య ఎల్సిఎం తీసుకోవాలి. రైట్. అప్పుడు 40ని ఎలా డివైడ్ చేస్తామంటే 8 5 అని డివైడ్ చేస్తాం. 8 ఎంత 5. మరి ఆల్రెడీ 25 ఉంది కాబట్టి సో ఇప్పుడు 5 అలాగే 25లో 25ని తీసుకుంటాం. అలాగే ఇంటూ 8 చేసేయండి. అప్పుడు నీకు వచ్చే వాల్యూ 25 × 8 ఎంత అంటే 200 ఎల్సిఎం అవుతుంది. ఏమవుతుంది? 200 ఎల్సిఎం. ఎల్సిఎం చేయడం ఈజీ అబ్బా, అదేం లేదు. ఇక్కడ చూడండి, 40ని 8 5 రాసిన 25, 5 25లో 25 తీసుకోవచ్చు. ఇక్కడ 8 ఇంకోటి ఏమన్నా కంపేర్ చేయడానికి లేదు, 8 తీసుకోవచ్చు. రైట్. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తామంటే 40 ఎంతలు తీసుకోవచ్చు? 40 5 = 200. 40 5 = 200 అయినప్పుడు ఆ 5ని ఇంటూ 3 చేయాలి. సో 15గా రాయాలి. అప్పుడు చూడండి, 40/3 × 15 పార్ట్స్ తీసుకోండి. 3 5 కట్ చేస్తేనే నాకు 200గా మారుతుంది. అది అందుకోసం మల్టిప్లై చేయాలి. 25 8 పోతుంది. 8 × 3 ఎంత అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 24 తీసుకోవచ్చు. 25 ఎంతలు తీసుకోవచ్చు దీన్ని? సో 25 మనం తీసుకుంటే 4 8 తీసుకోవచ్చు. మరి 8 × 3 ఎంత రాసుకోవచ్చు అంటే 24గా రాసుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు ఇలా తీసుకున్నాం. 25/3 ఇంటూ ఎంత అంటే 24 చేస్తే అప్పుడు 3 ఎంతలు తీసుకోవచ్చు అన్నట్టు 8 × 25 ఎంత రాసుకోవచ్చు? 200. వచ్చిందా రాలేదా? అట్లా వెళ్ళాలి. అంటే డినామినేటర్ తోటి ఖచ్చితంగా మల్టిప్లై చేయాలి. ఎందుకంటే మనం ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఇప్పుడు నేను ఎల్సిఎం చేయాలంటే సపోజ్ ఫ్రాక్షన్కి ఎల్సిఎం చేయాలంటే న్యూమినేటర్కి ఎల్సిఎం చేయాలి, డినామినేటర్కి హెచ్సిఎఫ్ చేయాలి నేను. రైట్. అలా అన్నా చేయాలి, లేదంటే ఇలాగన్నా చేయాలి. రైట్. అలా చేయొద్దు, అది అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి 40కి న్యూమినేటర్ వాల్యూకి ఎల్సిఎం తీసుకోండి. అది ఎంతైతే కట్ అవుతుందో దాంతో మల్టిప్లై చేసేయండి, సరిపోద్ది. అంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి రోజుకి 15 భాగాలు, బి అనే వ్యక్తి రోజుకి 24 భాగాలు చేస్తున్నట్టు. మరి ఇద్దరు కలిసి చేస్తారంటే మనం బై 15 + m రాసుకోవచ్చు 24. అలాగే 200 బై సో 24 + 15 ఎంత వస్తుందంటే 39. మరి 40 ఎంత 5 పోయినప్పుడు 39 కూడా ఎంతలో పోతుంది? 5. 39 5 వాల్యూ ఎంత? 195. సో 195 తీసుకుంటే మనకి రిమైండర్ ఎంత ఉంది? 5. దాన్ని 5/39 డేస్ అని చెప్పగలగాలి. అర్థమవుతుందా? 5/39 డేస్ అనేది ఏబీ చేస్తారని చెప్పగలగాలి. రైట్. 5/39 డేస్ అనేది థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. క్లియర్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A can complete a work in 2/3 days and B can complete the same work in 8 1/3 days. Then in how many days finish the total work by A and B work together అంటున్నాడు. చూడండి, సో A 6 2/3 days, B 8 1/3 days. AB ఎంత? సేమ్ మళ్ళీ సేమ్ ఇంత ముందు లాగా సేమ్ అదే షార్ట్ కట్ ఫాలో అవ్వండి. A అనేటోడు ఎంత? 6 2/3 days. B అనేటోడు ఎంత? 8 1/3 days. అప్పుడు 6 3 = 18 + 2 ఎంత? 20/3. ఇది 8 3 = 24 + 1 ఎంత? 25/3. మరి 20కి 25కి కాసాగి ఎంత? 100. కాసాగి ఎంత? 100. ఇది 5 4 తీసుకోండి. సో మీకు 100 అని రాకుంటే 25 ఒక స్క్వేర్ వాల్యూ కాబట్టి అలాగే ఉంచండి. 25 ఒక స్క్వేర్ వాల్యూ కాబట్టి అలాగే ఉంచేసి 5 4 తీసుకోవచ్చు. అప్పుడు 5 25 అంటే 25 తీసుకోండి. అప్పుడు ఇంటూ 4 చేసేయండి. అప్పుడు మనకు వచ్చే ఎల్సిఎం ఎంత అంటే 100. అంటే ఎల్సిఎం 100 వచ్చిందంటే మనం ఏమనుకుంటున్నాం? టోటల్ వర్కే కదా అనుకునేది. సో ఏమనుకుంటున్నాం అండి? ఇక్కడ టోటల్ వర్కే అనుకుంటున్నాం. అర్థమైందా? అలా తీసుకుంటాం కాబట్టి 100. మరి 20 ఎంతలో పోతుంది? 5 × 3 ఎంత రాసుకోమన్నా నేను? 15.
24 ఎంతలు తీసుకోవచ్చు? సో 4 జా 4 3 జా వాల్యూ ఎంత? 12 అని రాసుకోవాలి. 25 జా 5 into 3 15 అని రాయాలి, నేను ఇంతకుముందు చేసినట్టు. మరి ఇద్దరు కలిసి చేయాలి కాబట్టి 15 20 12 రాసుకోవచ్చు కదా. 15 + 12 అప్పుడు నీకు ఎంత రాసుకోవచ్చు? 27 అవుతుంది. మరి 27 మూల ఎంత రాసుకోవచ్చు అండి ఇక్కడ? 27 మూల 84, 81 81, ఇంకా మిగిలింది ఎంత? 19. అంటే 319/27 days అనేది ఏబీలు ఇద్దరు కలిసి చేయొచ్చు. రైట్, 319/27 ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 23 1/3 days, బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 13 1/3 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ఫినిష్ ద టోటల్ వర్క్ బై A and B టుగెదర్ అన్నాడు. సేమ్ క్వశ్చన్ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయాలి మీరు. అలా తీసుకుంటే 23 1/3 days, అలాగే బి తీసుకుంటే 13 1/3 days. సో 13 1/3 days, ఇది మనం బి తీసుకున్నాం. 23 1/3 days, 13 1/3 days తీసుకున్నాం. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్గా ఫ్రాక్షన్లకి మారాలి. అంటే 23 69 అంటే 70/3. అలాగే దీన్ని ఏం రాస్తారండి? 3 13 జా ఎంత రాసుకోవచ్చు? 39 ప్లస్ ఎంత? 40/3. ఎల్సిఎం ఏం చేస్తారు? నేను ఇంతకుముందే అన్నా, ఎల్సిఎం 2 కోప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు 7 4 28. సో 280 ఆన్సర్. 280 ఎల్సిఎం, 7 4 28, 280. 70 ఎంతలు తీసుకోవచ్చు? 4 జా 4 into 3 ఎంత అంటే 12. అలాగే 40 ఎంత అంటే 7 జా 7 3 జా ఎంత అంటే 21. అలా చెయ్యాలి. సో 74 జా 4 into 3 12 అని రాయగలగాలి ఏబి ఇద్దరు కలిసి. మరి వీడు రోజుకి ఎన్ని భాగాలు చేస్తున్నాడు? 12 భాగాలు. డైలీ వీళ్ళు చేసే పని అన్నట్టు. ఇప్పుడు డైలీ చేసిరనుకో, ఇప్పుడు ఏ అనేటో డైలీ ఎంత? 12 భాగాలు. బి అనేటో డైలీ ఎంత? 21 parts చేస్తాడు అన్నట్టు. మరి ఇద్దరు కలిసి చేస్తారంటే మనం 12 ప్లస్ ఏం రాసుకోవచ్చు? 21. మరి మిగిలిన రెండు కలిపితే ఎంత అవుతుందండి ఇక్కడ? 33 అవుతుంది. 33. మరి మనకి క్యాన్సల్ అవుతుందా అని ఆలోచించాలి. సో ఇక్కడ 33 అనేది ఏమైనా ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఉంది, ఈజీ. సో 8 16/33 అని ఇచ్చిండు. అంటే ఇక్కడ చూడండి 19 ఉంది, ఇక్కడ చూడండి 15 ఉంది, ఇక్కడ చూడండి 25 ఉంది. మనకు తెలుసా వచ్చిందా? లేదు. సో ఆ రకంగా వెళ్ళాలి. 33. మరి 33 ఎంతలో పోతుందంటే 8 జా. సో 8 3 జా 24, 240, 8 0 24, 224. అంటే 240 + 24 264 అవుతుంది. మరి 264 అయింది 8 జా కట్ చేస్తే. 280లో 264 పోతే మిగిలింది 16. సో అది రిమైండర్ అవుతాయి. మన ఆన్సర్ 8 16/33 అనేది డేస్ అవుతుంది. ఎవరెవరు చేస్తారు దీన్ని? ఏబీలు ఇద్దరు కలిసి చేస్తారు. సో చాలా ఇంపార్టెంట్, ఇలాంటి కాన్సెప్టే అవే వినగలగాలి. రైట్, అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, ఏ అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days, దెన్ బి అలోన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాం. సో ఇక్కడ చూడండి, దెన్ బి అలోన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. రైట్, సో ఇక్కడ చూద్దాం. మరి ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 8 రోజుల్లో చేస్తారు. ఏ ఒక్కడు మొత్తం పనిని 30 రోజుల్లో చేస్తాడు. మరి బి ఒక్కడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఓకేనా? మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడంటే ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంట? సో ఇక్కడ చూడండి, ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంట? 8 days. మరి ఏ ఎలోన్గా ఏ ఎలోన్ కంప్లీట్ ద కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. సో ఏ అనేటోడు 30 days. సో నాకు బి ఎంత? రైట్, చూద్దాం. మరి ఏబి 8 days, ఏ 30 days, బి ఎంత అన్నప్పుడు మనం ఒక ఫార్ములా తీసుకున్నాను నేను స్టార్టింగ్లో. ఇద్దరు ఇచ్చి అందులో ఒకరిచ్చి ఇంకోళ్ళు అడిగినప్పుడు మనం ఏబి బై ఏ మైనస్ బి చెయ్యాలి అన్నాం. అంతేనా? ఏబి బై ఏ మైనస్ బి చెయ్యాలి అన్నాం. అంటే ఏబి అంటే ఇక్కడ ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, 8 30/8కి 30కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 22 అని రాయాలి. డిఫరెన్స్ మాత్రమే, మైనస్ అని చూడొద్దు, డిఫరెన్స్ మాత్రమే రాయాలి. ఏంటి ఇట్లా రాసుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ తీసుకుంటే, సో ఇది చూడండి 8 into 30, 8 - 30 అలా తీసుకోండి. అప్పుడు తీసుకోండి నీకేమొస్తుంది అంటే -22 అని చెప్పొద్దు, జస్ట్ 22 అని చెప్పాలి. అర్థమైందా? 2 ఎంతలు తీసుకోవచ్చు? 11 జా. 2 ఎంతలు తీసుకోవచ్చు? 15 జా. మరి 15 8లో ఎంత అంటే 120 అవుతుంది. బై ఎంత అంటే 11 అవుతుంది. మరి 11 7 ఉంది ఆప్షన్లో. సో సెకండ్ ఆప్షన్ రైట్. 11 ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు? 10 జా.
11 10 110, ఇంకా మిగిలింది ఎంత? సో 10 మిగిలింది. దాన్నే మనం ఏం రాసుకోవచ్చు? 10 days అని చెప్పుకోవచ్చు. అది ఏబీలు ఇద్దరు కలిసి, అంటే బి ఒక్కడు చేసే పని అన్నట్టు, బి ఒక్కడు. మరి ఇది కాకుండా ఎల్సిఎం ఎట్లా చేస్తాం? రైట్, ఇది కాకుండా ఎల్సిఎం ఎట్లా చేస్తాం? ఎల్సిఎం కాన్సెప్ట్ ఏం చేస్తామంటే చూడండి, ఏ అనేటోడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? 30 days. ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? 8 days. సో 8కి 30కి ఎల్సిఎం చేయాలి, 8కి 30కి ఎల్సిఎం చేయాలి. నేనేమన్నా ఒక స్క్వేర్ వాల్యూ తోటి డివైడ్ చేయొచ్చు అన్నానా లేదా? అలా తీసుకుంటే నేను ఇక్కడ 5 ఎంత అంటే 6. మరి 6ని ఎలా డివైడ్ చేయాలంటే 2 into 3గా డివైడ్ చేయాలి, తప్పదు. సో ఇక్కడ 5 2 3 అని తీసుకోవచ్చు. మరి ఈ మూడింటిని యూజ్ చేసిన, నేను ఇక్కడ 8 యూజ్ చేసిన. ఇప్పుడు ఇక్కడ 2కి 8తోని కంపేర్ చేస్తే 8నే తీసుకుంటాం, రైట్. తర్వాత 5, తర్వాత ఎంత అంటే 3, అలా తీసుకోవాలి. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అంటే 8 5 40 into 3 ఎంత అంటే 120 ఎల్సిఎం. మరి ఎల్సిఎం వచ్చిందంటే ఆ మొత్తం పార్ట్స్ అన్నట్టే కదా, మొత్తం పార్ట్స్ అన్నట్టే కదా, మరి టోటల్ పార్ట్స్ కాబట్టి మనం ఇక్కడ సరే తీసుకున్నాం, దీన్నే అది తీసుకున్నాం. 30 ఎన్ని టైమ్స్ పోతుందండి? 4 times. మరి 8 ఎంతలు తీసుకోవచ్చు? 15. మరి ఏబీలో ఇద్దరు కలిపి రేషియో ఎంత ఉంది? ఇక్కడ 15 ఉంది. ఏబీలో ఇద్దరు కలిసి సో 15 ఉంది. డైలీ 15 భాగాలు చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఏ ఒక్కడు ఎంత చేస్తున్నాడు? 4 భాగాలు. మరి ఏ 4 భాగాలు అంటే ప్లస్ బి 15 అంటే బి కావాల్సి వస్తే ఏం రాసుకోవచ్చు అన్నట్టు? సో 15 - 4 అని తీసుకుంటే నాకు ఎంత వస్తుంది? 11 parts. అంటే బి ఒక్కడు ఎన్ని భాగాలు చేస్తాడు? డైలీ 11 parts. అలా తీసుకోవాలి. మీకు అర్థం కాకుండే సో ఈ రకంగా వెళ్ళండి, అర్థమవుతుందా? ఏబీలో ఇద్దరు కలిసి 15 parts అయితే అందులో ఏ 4 parts అప్లై చేసి బి వాల్యూ 11 అని తీసుకోండి. లేదనుకుంటే మనకి ఏబీల గురించి ఇచ్చినప్పుడు అందులో ఏ గురించి మైనస్ చేసి 11 parts అని తీసుకోండి. ఏ గురించి మైనస్ చేసి ఏం చేస్తారు? 11 parts అని తీసుకోండి. సో అది బై 11 అని తీసుకోండి. 11 10 110, అలాగే 10 రిమైండర్ వస్తే దాన్నే 10 days అనేది ఆన్సర్ అవుతుంది, తీసుకోవాలి. అది ఎవరిది అంతే ఏం చెప్తారు మీరు? బి యొక్క వాల్యూ అని చెప్పాలి, అర్థమైందా? మరి అది ఎంత? సెకండ్ ఆప్షన్ బి అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.